జై శ్రీరామ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. మీతో మీ అమ్మాయి. మన ఛానల్‌ని ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో మాక్సిమం టెంపుల్ వ్లాగ్స్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. ఛానల్‌లో వీడియోస్ నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో ప్రత్యేకత ఏంటంటే సింహాచలం గిరి ప్రదక్షిణ అండి. తెలుసు కదండీ! ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమి రోజైతే ఈ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు. సింహాచలం కొండ చుట్టూరా అయితే భక్తులందరూ ప్రదక్షిణ అయితే చేస్తారండి. 32 కిలోమీటర్స్ ఉంటదండి. మాక్సిమం రథం వచ్చేసి మధ్యాహ్నం 3:00 అయితే రథం అనేది సింహాచలం దేవస్థానం నుంచి అయితే మొదలవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి 32 కిలోమీటర్స్ ఉంటుంది. కొండ చుట్టూరా తిరిగి మళ్ళీ దేవస్థానం దగ్గరికైతే వస్తారండి. మాక్సిమం మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి అందరూ భక్తులు వచ్చి ఇక్కడైతే గిరి ప్రదక్షిణ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తారండి. చిన్న పెద్ద పిల్లలు అందరూ కలిసి ఇక్కడైతే ఈ ఈ మహోత్సవంలో అయితే పాల్గొంటున్నారండి. మీలో ఎంతమంది గిరి ప్రదక్షిణ చేశారు? ఏ ఊరు నుంచి వచ్చి చేశారో కూడా నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారండి భక్తజనం ఎంతమంది వచ్చారో. ఈ భక్తులైతే మాక్సిమం 10 lakhs అని అంటున్నారు ఈ ఇయర్ వచ్చిన వాళ్ళు. ఇంకా చాలా మంది అయితే మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ చేశారన్నమాట ప్రదక్షిణ చేయడం. మాక్సిమం చాలా మంది అయితే మధ్యాహ్నం 3 o'clock నుండి తిరుగుతారు. ఇలా మార్నింగ్ మధ్యాహ్నం అందరూ కలిసి 10 lakhs మెంబర్స్ అని అంటున్నారు అనమాట. చూస్తున్నారా జనం? చాలా ప్రాంతాలు నాకు తెలిసి చిత్తూరు, రేణిగుంట, ఇలాగా తుని, విజయనగరం, శ్రీకాకుళం ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రదక్షిణ అయితే చేశారండి. ముందుగా సింహాచలం దేవస్థానం దగ్గర మెట్ల మార్గం దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారండి. భక్తులు ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రత్యేకత ఏంటంటే మన పాపాలని ఏమైనా తొలగించుకోవడానికి అయితే ఈ ప్రదక్షిణ అనేది చేస్తారండి. మంచి ఉద్దేశంతో నమ్మకంతో చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయండి. ఇదొక మహోత్సవంగా అయితే జరుపుకుంటున్నారు. ఈ సింహాచలం దేవస్థానంలో ప్రత్యేకంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది బాగా ప్రసిద్ధి చెందిందండి. మీరు కూడా ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా వచ్చి స్వామివారి దర్శించుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి స్నాక్స్ అలాగే ఫుడ్ ఇలాగా చాలా సదుపాయాలు అయితే మనకి దేవస్థానం వాళ్ళు అయితే ఏర్పాటు చేశారండి. ఇలా గిరి ప్రదక్షిణ అయిన తర్వాత చాలా మంది కొండ మీదకి వెళ్ళి స్వామివారి దర్శించుకుంటారండి. అది ఒక సాంప్రదాయంగా వస్తుంది. చూస్తున్నారు కదా జనం ఎలా ఉన్నారో. ఈవినింగ్ 7:30 ఆ టైంలో ఇలా ఉన్నారు జనం. చాలా ఎక్కువ మంది అండి. ఇంకా చిన్న పిల్ల పెద్దలు చాలా మంది అయితే ఇలాగ ప్రదక్షిణ అయితే చేశారండి. ఇలా ప్రదక్షిణ ఇలా మహోత్సవంలో మన భక్తులందరూ పాల్గొని మన సాంప్రదాయాన్ని ఇలా నిలబెట్టుకుంటే మన సాంప్రదాయం ఇలాగే ఉంటుందండి. ఓకేనండి. అలాగే ఈ గిరి ప్రదక్షిణ ఎంతమంది చేశారో కూడా నాకు కామెంట్ అయితే చేయండి, తెలుసుకుంటానంతే. ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా నాకేదో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా భక్తులు ఒక సముద్రంలా ఉంది. ఓకేనండి. మన ఛానల్లో మ్యాక్సిమం టెంపుల్ వ్లాగ్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని ముందుకి ఇంకా మంచి వీడియోస్ అయితే నేను ప్రజెంట్ అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. ఓకేనండి. ఈ ముందు వీడియోస్లో కూడా టెంపుల్స్ వ్లాగ్స్ అయితే ఉన్నాయి. మీకు తెలియని టెంపుల్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకసారి చూసి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మ్యాక్సిమం ఈ కొండ చుట్టూ తిరగడానికి టైం కూడా చెప్పాలి కదా, 12 hours అయితే పడుతుందండి. ఓకేనండి. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ.